ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. తిరుప్పావైలోని 16వ పాశురము ఒక గొప్ప మలుపునిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన తిరుప్పావై ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి జరిగేది ఇంకొకటి. కేవలము ఆచార్య సమాశ్రయణము ద్వారానే పరమాత్మను చేరుకోవచ్చు. 10 మంది గోపికలను లేపుకొని కృష్ణ పరమాత్మ ఉన్నటువంటి నందగోపుని భవనం దగ్గరికి చేరారు గోపికలు. ఆ తర్వాత ఏమైంది చూద్దాం. ముందు 16వ పాశురం ఒకసారి చెప్పుకుందాం. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோர்ணம் தோரண வாசல் காப்பானே, மடிக்கதவம் தாழ் திறவாய் ஆயிர் சிறுமீரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நின்னலேவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிலடப்பாடுவான் வாயால் முன்ன முன்னம் மாத்தாதே அம்மா நீ நேசனலை கதவம் நீ கேலோரெம்பாவாய். నాయగనాయ్ నిండ్ర నందగోపనుడే కోయల్ కాపాని, మా నాయకుడైన నందగోపుని యొక్క భవన రక్షక అంటున్నారు. ఆ నందుల వారి భవనం దగ్గరికి వచ్చి ఆ ద్వారపాలకులతో మాట్లాడుతున్నారు. కొడి తోరణం తోరణవాసల్ కాపానే. సరే, మొదటి ద్వారం దగ్గర నుంచి అనుమతిచ్చి ఆయన 2వ ద్వారం దగ్గరికి పంపించారు. అక్కడ ఒక ధ్వజం ఉన్నది. కొడి తోరణం తోరణవాసల్ కాపానే. ఆ జెండాతో ఒప్పుతున్న తోరణ ద్వారపాలక. మణి కదవం తాల్ తిరవాయ్. ఆ యొక్క మణి కవాటాన్ని అంటే ఆ గడియను తెరిచి మమ్ములను లోపలికి ప్రవేశపెట్టు అంటున్నారు. ఆ ఎర్సిరిమీరోముకు గొల్లపడుచులమైన మాకు అరై పరై మా ఎన్మణివಣ್ಣన్ నెన్నలేవాయ్ నేరిందాన్. ఒక పర అనేటువంటి వాయిద్యాన్ని ఇస్తాను అని శ్రీకృష్ణుడు నిన్న మాకు వాగ్దానం చేశాడు. తూయో మాయవందో, మేము పరిశుద్ధులమై వచ్చాము. తూయళర్పాడువాన్ అంటే సుప్రభాతాన్ని పాడాలనే ఆకాంక్షతో వచ్చాము. వాయాల్ మున్న మున్నమ్మ అత్తాదే అమ్మ, ముందు ముందే నీవు అడ్డు చెప్పకు, నీ మాటతో మాకు అడ్డు పెట్టవద్దు స్వామి అని ప్రార్థించారు. నీ నేసనిలై కదవం నీ కేలోరింబావాయ్. నేశం అంటే దగ్గరికి చేరి ఉన్న, నిలై కదవం దృఢంగా ఉన్న తలుపులను నీకు అంటే తెరువు స్వామి అని ప్రార్థించారు. ఈ పాశురం మనకి అర్థం కావాలంటే ఇప్పటి వరకు ఏం జరిగింది అన్నది ఒకసారి మనము చూడాలి. ధనుర్మాస వ్రతంలో ఇప్పటి వరకు ఏం జరిగింది? గోదాదేవి కాత్యాయని వ్రతం చేయడానికి సంకల్పించింది. ఎందుకు? గతంలో గోపికలు కృష్ణావతార సమయంలో చేశారు. ఎందుకు చేశారు? పెద్దవాళ్ళు చేయమన్నారు. వాళ్ళు ఎందుకు చేయమన్నారు? కరువు కాటకాలు వచ్చినాయి. అవి పోవాలంటే ఏం చేయాలి? కాత్యాయని వ్రతం చేయాలి. కోరిన కోరికలు తీరాలంటే కాత్యాయని వ్రతం చేయాలి.
కరువు కాటకాలు తీరడం అనేది పెద్దల యొక్క అభిమతం, కృష్ణానుభవం పొందడం గోపికల యొక్క అభిమతం. పరమాత్మను పొందడానికి గోదామాత ఈ వ్రతం చేసి మనతో చేయిస్తున్నది. కావలసినది ఏంటి? ఐహికం, ఆముష్మికం, ఇహం పరం. వీటిలో సమృద్ధి అయిన ఫలితాలు ఇచ్చేదే తిరుప్పావై వ్రతం. ఇప్పటి వరకు ఏం జరిగింది తిరుప్పావైలో అంటే మొదటి 5 పాసురాలలో వ్రత నియమాలు, ప్రాశస్త్యాన్ని చెప్పింది అమ్మ. మొట్టమొదటి పాసురంలో పరమపద వాసుని గురించి చెప్పింది. రెండవ పాసురంలో పాల సముద్రంలో ఉన్నటువంటి పరమాత్మ గురించి చెప్పింది. మూడవ పాసురంలో ఈ భూమి మీద అవతార స్వీకారము చేసినటువంటి త్రివిక్రముని యొక్క వైభవాన్ని చెప్పింది. నాలుగవ పాసురంలో అర్చావతార రూపకంగా రామచంద్ర ప్రభువును సూచించింది. 5వ పాసురంలో అంతర్యామి అయిన కృష్ణుణ్ణి ప్రస్తుతించింది. అంటే పర, వ్యూహ, విభవ, అర్చావతార, అంతర్యాముల గురించి మనకు తెలియజేసింది అమ్మ. దాంతోపాటు వ్రత నియమాలు కూడా చెప్పింది. ఇప్పుడు ఈ తరువాత 10 పాసురాల్లో ఏమైందంటే ఒకసారి చూసుకుంది. ఎంతమంది గోపికలు ఉండాలి? 5 లక్షల మంది ఉండాలి. ఒక 10 మంది తక్కువైనారు. ఆ 10 మంది కూడా తక్కువ కాకూడదు కదా అని ఆ 10 మంది గోపికలను లేపుకుంటూ వచ్చింది. ఆ 10 మంది గోపికలు ఎవరు అంటే 10 మంది ఆళ్వార్లు కాదండి, 12 ఆళ్వార్లు కదా, 12 మంది ఆళ్వార్లు కదా, 10 మందిని ఎందుకు లేపింది అంటే ఆ గోదాదేవి ఈ తిరుప్పావై రచించే వరకు 10 మంది ఆళ్వార్లనే పేర్కొని ఉన్నారు. తరువాత గోదాదేవిని వారి తండ్రి అయిన విష్ణు చిత్తుల వారిని లేదా పెరియాళ్వార్ వారిని ఆళ్వార్లుగా పేర్కొన్నారు. కాబట్టి 10 మంది ఆళ్వార్లను లేపుకొని వాళ్ళనందరినీ తీసుకొని గోదాదేవి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందంటే నందగోపుని భవనానికి వచ్చింది. ఈ 16వ పాశురము ఆచార్య వైభవాన్ని వివరించే పాశురం. తిరుప్పావైలో ఒక ప్రత్యేకత ఏంటంటే మిగతా ఎక్కడ లేని విధంగా ఆచార్య వైభవము, పరమాత్మ వైభవము సమాంతరంగా ప్రయాణిస్తూ ఉంటాయి. పరమాత్మ వైభవానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వబడిందో ఆచార్య వైభవానికి అంత ప్రాముఖ్యత ఇవ్వబడింది. ప్రతి ఒక్క పాశురాన్ని కూడా ఆచార్య వైభవము అనే వెలుగులో మనము దర్శించి ఆనందించవచ్చు. అది తిరుప్పావై ప్రత్యేకత. ఇక్కడ వ్రేపల్లె అంటే భాగవతుల కులం, మరి నందుడు అంటే ఆచార్యుడు. ఆచార్యులను ఆశ్రయించటానికి ముందు సత్పురుషులను సమాశ్రయణం చేస్తున్నారు గోపికలు. ఆలయానికి వెళ్ళినప్పుడు మనం మొట్టమొదట చేయవలసింది క్షేత్రపాలకుడికి నమస్కరించి ఆయన యొక్క అనుమతి తీసుకొని ఆలయంలోకి వెళ్ళాలి. అదే క్రమంలో ఆ యొక్క ద్వారపాలకుడి దగ్గరికి వచ్చి అనుమతి తీసుకుంటున్నది. యేషు
సుప్తేషు జాగర్తి. అందరూ నిద్రపోయి ఉంటే మేల్కొని ఉండేవాడు ఒకడు ఉన్నాడు కదా, పరమాత్మ. ఆయన ఉండే భవనాన్ని కాపాడుతున్నవాడా. కోయిల్ కాపానే ఎంత మధురంగా చెప్తుందండి. కోన్ అంటే స్వామి లేదా పరమాత్మ, ఇల్ అంటే నివాసము, కోయిల్ కాపానే అని మధురంగా పిలుస్తుంది. ఆ మొదటి ఆ ద్వారపాలకుడు అనుమతి ఇచ్చాడు. ఆ రెండవ ద్వారం దగ్గరికి వెళ్ళింది. అదే ధ్వజస్తంభము, ధ్వజము కట్టి ఉన్నది. మనం ఆలయంలో ప్రవేశించగానే ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ ప్రణామం ఆచరించి లోపలికి వెళ్తాం. ఆ ధ్వజస్తంభంలో ఎవరుంటారు? వేద స్వరూపుడైన గరుత్మంతుడు ఉంటాడు. అతనికి నమస్కరించి మనం లోపలికి వెళ్తాం. ఆ రెండవ ద్వారపాలకుడి దగ్గర, అంటే ఆ ధ్వజము ఉన్నటువంటి ద్వారం దగ్గర మణికదవం తాల్తిరవాయ్ అని అడుగుతుంది. ఈ మణికవాటాన్ని కాస్త తొలగించు. ఏంటి మణికవాటము అంటే, బాహ్య ప్రపంచంలో ఉన్న వాటి అనుభవము మనసులో చాలా దృఢంగా ఉంటుంది. దాన్ని తొలగించితే కానీ భగవద్ దర్శనం కాదు. కాబట్టి ఆ ద్వారపాలకులను ప్రార్థిస్తున్నారు. ఆయిర్ సిరుమీరో ముక్కు అంటే గొల్లపడుచులమైన మాకు, మేము గొల్లపడుచులము కాబట్టి మేము ఈ కృష్ణ భగవానుడికి ఎటువంటి హాని తలపెట్టే వాళ్ళం కాదు. మేము ఆయనకు సుప్రభాతం పాడటానికి వచ్చాము. నిన్ననే మాకు పర అనే వాయిద్యాన్ని ఇస్తాను అని మాట ఇచ్చాడు అంటున్నారు. ఏంటి పర? పర అంటే ఒక రకమైన వాయిద్యం. మనకు తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఎక్కువగా కనపడుతుంటుంది. చిన్నపాటి ఒక డ్రమ్స్ లాగా ఉంటాయి. దాన్ని ఛాతీ మీద కట్టుకొని వాయిస్తుంటారు. దాన్ని పర అనే వాయిద్యం అది. అటువంటి వాయిద్యాన్ని ఇస్తాను అన్నాడంట. గుండెల మీద కట్టుకోవటము అంటే ఆ చేయితోటి వాయించటము, నోటితోటి పాడటం అంటే మనోవాక్కాయ కర్మలతో మనము పరమాత్మను సేవించాలి. బాహ్యార్థం. పర అంటే పరమ పదము. పరమపదాన్ని ఇస్తానని నిన్ననే వాగ్దానం చేశాడంట. ఎప్పుడు చేశాడండి పరమాత్మ? మనకు ఒక 6 చరమ శ్లోకాలు ఉన్నాయి. పరమాత్మ నేను నా శరణాగతులకు పరమపదాన్ని ఇస్తాను అని, వాళ్ళని కాపాడుతాను అని. చరమ శ్లోకం అంటే ఉత్తమోత్తమైన సందేశం ఇచ్చినటువంటి శ్లోకం. పరమపదాన్ని ఇస్తాను అని పరమాత్మ ఇచ్చినటువంటి వాగ్దానం. ఆ చరమ శ్లోకాలు ఒక 6 ఉన్నాయి మనకు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చియాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ మిత్ర భావేన సంప్రాప్తం నత్యజేయం కదంచన. రామా నీవు అడినయ్యా అని ఒక్కసారి ఆశ్రయిస్తే చాలట. ఒక్కసారి సకృత్ అంటే ఒక్కసారి. అతని చేయి వదలను, ఇది నా వ్రతం అంటాడు. ఎవరు ఉంటున్నారు? సత్యానికి ప్రతిరూపమైన శ్రీరామచంద్రుడు అంటున్నాడు, ఇది నా వ్రతం అని కూడా చెప్తున్నాడు. సీతమ్మ కూడా ఒక మాట చెప్పిందండి, నా కశ్చిన్ నా అపరాధతి, అసలు తప్పు చేయని వాడెవరయ్యా హనుమా అని అమ్మవారు చెప్పింది. అలాగే వరాహస్వామి చెప్తారండి, నీ మనసు నీ శరీరము స్వస్థతగా ఉన్నప్పుడు నా యొక్క విశ్వరూపాన్ని చూసావనుకో, అంటే
ఆ ప్రతి ప్రాణిలో, ప్రతి మనుషుడిలో నేను ఉన్నాను అని నీవు గుర్తించగలిగావనుకో, అప్పుడు నీవు ఒక కట్టెలాగా పడిపోయి ఉంటే అహం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిం అన్నాడు. నేను తెలుస్తానయ్యా నీ గురించి, నువ్వు ఒక రాయిలాగా, ఒక కట్టెలాగా పడిపోయి ఉన్న రోజు వస్తుందే, అప్పుడు నీ గురించి నేను స్మరిస్తాను, స్మరించి నయామి పరమాం గతిం, నేను పరమపదానికి తీసుకెళ్తాను. ఎంత ఉదారంగా చెప్పారండి ఆదివరాహ స్వామి. అలాగే నరసింహావతారంలో స్వామి ఏం చెప్పారు, నీవు జనార్దన, ముకుంద, నరసింహ అని ఇటువంటి వాటితోటి నన్ను గనక స్తోత్రం చేస్తే నేను నీకు ముక్తినిస్తాను, దదామి ముక్తిం అన్నారు. రంగనాయక స్వామి ఏమన్నారు, రంగనాథ చరమ శ్లోకంలో సర్వకర్మాణి సంచజ్య సర్వకర్మ ఫలాని చ శరణం మాం ప్రపద్యస్య సర్వబంధ విముక్తయే అన్నాడు. నువ్వు సర్వధర్మాల్ని, కర్మలను నాకే వదిలిపెట్టాయి, నేను నీకు ముక్తినిస్తాను అన్నాడు. ఇక కృష్ణ పరమాత్మ భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మా శుచః అంటే నీవు దుఃఖించకు, సర్వ ధర్మలను నాయందే సమర్పించు, నన్నే శరణాగతి వేడు, అప్పుడు నీకు సర్వ పాపముల నుండి విముక్తి చేస్తాను అని ఈ లోకానికి తన యొక్క చరమ శ్లోకాన్ని అందజేశారు. కాబట్టి నిన్ననే వాగ్దానం ఇచ్చాడు. ఎవరు? పరమాత్మ, కృష్ణుడు అన్నమాట. ఇక్కడ నిన్ననే మాకు పర అనే వాయిద్యాన్ని ఇస్తానని అన్నాడు. కాబట్టి మమ్మల్ని లోపలికి పంపు అంటే సరే వెళ్ళండి అన్నట్టుగా ఆ ద్వారపాలకుడు చూస్తే ఆయనకు చెప్తున్నారు, నేశం దగ్గరికి చేరి ఉన్న నిలైకదవం దృఢంగా ఉన్న తలుపులు నీకు తెరువుము. ఏం పదాలు వాడతారండి గోదామాత. నిజంగా మనలో ఉన్న అజ్ఞానాంధకారం చాలా గాఢంగా ఉంటుంది. కాబట్టి ఆ గడియ మనకు తెరుచుకునేటువంటి శక్తి మనకు లేదు. అది ఆచార్యుడికి ఒక్కడికే ఉంటుంది. కాబట్టి వారిని తెరిచి లోపలికి ప్రవేశపెట్టు, పరమాత్మను దర్శించుకునేటువంటి ఆ యొక్క వైభవాన్ని మాకు కలుగజేయి